సర్వసాధారణంగా అందరూ మీకు ఒక 30-40 ఏళ్ళ నుంచి మీరు కనుక చూస్తే బీరువా అందరూ నైరుతి మూలలోనే పెడతారు. ఎందుకు అంటే ఒకటే ఆ బీరువా బరువు కదండి, అక్కడ పెట్టేస్తున్నాం. కానీ మీకు శాస్త్రంలో బీరువా అక్కడ పెట్టమని ఉందా? బరువులు పెట్టమని ఉంది, బీరువా పెట్టాలని లేదు. బీరువాలో మనం ఏం పెడుతున్నాం? ఉట్టి బట్టలు అయితే పర్లేదు. బీరువాలో మనం పెట్టేది ఖచ్చితంగా దానికి ఒక లాకర్ ఉంటుంది, అందులో జ్యువెలరీ, పేపర్సు, మనీ ఇవన్నీ పెడతాం అందులో. నైరుతిలో పెట్టడం దోషమేమీ కాదు. కానీ నైరుతి ఒకవేళ మీరు అనుకుంటున్న నైరుతి దక్షిణ నైరుతిగా మారింది అనుకోండి, ఎలా మారుతుందండి? అలా ఎలా అయిపోతుంది అంటే టిల్ట్ అంటారు వాస్తులో. డిగ్రీస్ టిల్ట్ ఉంటుంది, ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క డిగ్రీస్ టిల్ట్ అవుతుంది. కొంతమందికి 0 డిగ్రీస్లో ఉంటే కొంతమందికి 5 డిగ్రీలు టిల్ట్ అవుతుంది, ఇంకొంతమందికి 10, 15, 18, 20 అలా టిల్ట్ అవుతుంది ఇటు. లేదా ఒకసారి ఇటు టిల్ట్ అవుతుంది, అంటే 360 డిగ్రీల నుంచి 350, 340, 345 అలా అవుతుంది. పొరపాటున మీకు మైనస్ వైపు కనుక టిల్ట్ అయితే నైరుతి కాస్త దక్షిణ నైరుతిగా మారిపోతుంది. మనకి వాస్తులో దక్షిణ నైరుత్యో హృదయ పురుష త్యాగ మందిరం అని చెప్పారు. దానికి ఏంటి శ్లోకం? దాని అర్థం ఏమిటంటే దక్షిణ నైరుతిలో లెట్రిన్ బాత్రూమ్లు కట్టుకోమని చెప్పాడు. అంటే దట్ ఈస్ వేస్టేజ్ జోన్. మీరు వేస్టేజ్ జోన్లో బీరువా పెట్టారు, ఫైన్. కానీ బీరువాకు ఒక అద్దం ఉంది, వేస్టేజ్ జోన్ పెంచుతుంది. అందులో మీరు మళ్ళీ ధనము, ల్యాండ్ పేపర్లు, బంగారం అన్నీ పెట్టారు, ఏమవుతుంది? అది వేస్ట్ అయిపోతుంది అన్నీ కూడా. అంటే దాని మీద థాట్ ఎలా వస్తుంది అంటే సరే ఇది అమ్మేద్దాంలే అంటే. ఇప్పుడు నేను చాలామంది అక్కడ బీరువాలు పెట్టి వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా మారాయంటే, ఓ బిజినెస్ చేస్తుంటాడు, నష్టం వస్తూ ఉంటుంది. సరే ఏముంది, నష్టం వస్తే బంగారం అమ్మేసి ఆ నష్టం పోతాం, ఆ ల్యాండ్ అమ్మేసి అంటే అమ్మేయడం. అంటే ఆ పదార్థాలు ఏవైతే ధనము కానీ, మనకి బంగారం కానీ, సిల్వర్ కానీ, అక్కడ ఉండే ల్యాండ్ పేపర్స్ కానీ, ఏముంది అమ్మేసి తీసేసుకుందాం, ఆ థాట్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏముంది, అది పెద్ద విషయం ఏముందని వెళ్ళిపోతుంటాడు. కానీ మళ్ళీ సంపాదించాలంటే కష్టం. అందుకని శాస్త్రంలో చెప్పింది ఎక్కడ అసలు. నైరుతి బెడ్రూమ్ ఉంటుంది కదా మనకి, నైరుతిలో ఇది తూర్పు అనుకుందాం. ఇది తూర్పు అంటే ఇది దక్షిణం, ఇది ఉత్తరం, ఇది పడమర అవుతుంది కదా. ఈ ఉత్తరానికి పడమరకి వాయువ్యం, నైరుతి బెడ్రూమ్లో వాయువ్యంలో పెట్టుకోమని చెప్పారు శాస్త్రంలో. దాన్ని మొత్తం ఇంటికి అది బెనిఫిట్ జోన్ అవుతుంది, గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది. ఇప్పుడు మీ ధనము గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్లో ఉంటే బాగా ఎదుగుతుందా, వేస్టేజ్ జోన్లో ఉంటే పెరుగుతుందా? గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్లోనే ఉండాలి. ఇప్పుడు షేర్ అయినా కానీ గెయిన్ వచ్చే షేర్ కొంటారా, డౌన్ అయిపోయే షేర్ కొంటారా? డౌన్ఫాల్ అయ్యే షేర్ కొంటారు కదా ఎవరు, అమ్ముతాడు కావాలంటే దాన్ని, దీన్ని కొంటాడు పెరిగేది. అలాగే గెయిన్స్ అండ్ ప్రాఫిట్ అంటారు. మీకు పడమర వస్తుంది, అక్కడ మొత్తం ఇంటికి పడమర అవుతుంది. అది ఆ బెడ్రూమ్కి వాయువ్యం అవుతుంది. అక్కడ కనుక మీరు ధనం బీరువాయే పెట్టాలని రూల్ లేదు. అక్కడ మీరు ఒక చిన్న లాకర్ పెట్టుకొని ధనం పెట్టుకోండి, లేదంటే నైరుతిలో బీరువా పెట్టుకోండి. కానీ అందులో ధనం పెట్టకండి. శాస్త్రంలో నైరుతిలో బీరువా పెట్టమని లేదు. నైరుతి చేత శస్త్రగారు అన్నారు. అంటే నీ యొక్క పనిముట్లు, నువ్వే వృత్తిలో ఉంటావో. ఇప్పుడు నేను ఆస్ట్రాలజర్ని, నా కంప్యూటరు, లేకపోతే నా వాస్తుకు సంబంధించిన ఇవి కంపాసు, స్కేల్ అవన్నీ అక్కడ ఉండాలి. ఓ డాక్టర్ గారు ఉన్నారు, ఆయన స్కోప్ ఉండాలి. లేదా ఒక రైతు ఉన్నాడు, అతను నాగలు ఉండాలి అక్కడ. లేదా ఇప్పుడు మీరు యాంకరింగ్, మీకు సంబంధించిన కొంత కిట్ ఏవో ఉంటాయిగా, మీ మెటీరియల్ ఏదో ఉంటుంది. కెమెరామ్యాన్, అతని కెమెరా ఉండాలి అక్కడ. నైరుత్యత శస్త్రగారు అన్నారంటే అతని శస్త్రములు పెట్టుకోమని చెప్పారు, కానీ బీరువాలు డబ్బులు పెట్టమని అక్కడ చెప్పలేదు. సో బీరువా పెట్టవలసింది ఎక్కడ అంటే ఇక్కడ. ఒకవేళ బీరువా నైరుతిలో ఉన్న ఉట్టి బట్టలు పెట్టుకోండి, దానికి అద్దం ఉండేలా చూసుకోకండి. ఎందుకంటే అది ఒకవేళ దక్షిణ నైరుతి అవ్వకపోయినా నైరుతి పెరిగిన ఫలితం వస్తుంది అద్దం ఉంటే అక్కడ. ఒకవేళ లేదండి మేము ఒకటి పెట్టేసుకున్నాం, అక్కడ ఆల్రెడీ కబోర్డ్ ఉంది, అక్కడ అద్దం ఉందంటే చక్కగా దాన్ని క్లోజ్ చేయొచ్చు, ఈ పేపర్తోనైనా సరిపోతుంది.